ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. రిగార్డ్లెస్ ఆఫ్ సినిమా రిజల్ట్ నాకు చాలా మంచి రిసెప్షన్ దొరికిందండి. నాకు చాలా పెద్ద బోనస్ జరిగింది. నేను మీకు సక్సెస్ మీట్లో మాట్లాడినప్పుడు నేను చాలా ఎమోషనల్ అయిపోయా. నేను మామూలు రోజుల మై సెల్ఫ్ సూర్య శ్రీనివాస్ అనే ఆడిషన్స్ ఇచ్చుకుంటూ నా దినచర్య అని చెప్పి మాట్లాడిన తర్వాత వివేక్ గారితో మాట్లాడడం జరిగింది. జస్ట్ లంచ్ చేస్తున్నారు, ఏం సార్ అన్న మంచి ఐడియాలు ఉంటే కెన్ ఐ బ్రింగ్ టు యూ అంటే, మీరేంటి 4-5 డేస్ ఏంటి మీ పరిస్థితి అన్నారు. ఏం లేదు సార్ ఫ్రీ ఉన్నాను. వెళ్తారా ప్రమోషన్స్కి, టూర్కి వెళ్తారా అని. అయ్యో బ్లెస్సింగ్స్ అని వెళ్తాను. దెన్ వెళ్ళినప్పుడు ఐ కుడ్ సీ ఆ పీపుల్ రికగ్నైజ్ చేయడం. ఎవరో కాకినాడలో అయితే టాప్ సమ్ 4th ఫ్లోర్ నుంచి ఫోటో తీసి దాన్ని ట్యాగ్ చేశారు. ఐ ఫీల్ సో గుడ్. అక్కడి నుంచి పిలిచాడు అనమాట, బ్రో అని గట్టి పిలిస్తే నేను ఇలా పైకి చూసా, ట్యాగ్ చేసిన ఐ ఫీల్ సో గుడ్. అంటే దిస్ ఈజ్ వాట్ కదా యాక్టర్కి చిన్న ప్లెజర్ క్రియేట్ అవుతుంటారు. సో నేను బ్రో నా లైఫ్లో బ్రో ఈజ్ బ్లాక్ బస్టర్ అండి. వాట్ ఎవర్ ద రిజల్ట్. మీ వరకు బ్లాక్ బస్టర్, నా వరకు అది బ్లాక్ బస్టర్ లెర్నింగ్, బ్లాక్ బస్టర్. అది నేను అప్పుడు సక్సెస్ మీట్లో చెప్పాను, నేను లైఫ్ లాంగ్ ఈ పీపుల్ని గుర్తుపెట్టుకుంటాను. సముద్రగన్ గారిని గుర్తుపెట్టుకుంటా, మన సాయిధన్ తేజ గారిని గుర్తుపెట్టుకుంటా, అండ్ పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకుంటా. ఆ సినిమాకి నన్ను లోపల తీసుకెళ్ళిన అందరిని గుర్తుపెట్టుకుంటా. సోకాల్డ్ వర్మ అని మా అసోసియేట్ ఎవరైతే నా ప్రొఫైల్ పంపించారో, సతీష్ గారు ఉండేవారు, త్రివిక్రమ్ గారు, వీళ్ళందరూ డెఫినెట్లీ దెర్ విల్ బీ మనం అలా గుర్తుండిపోతారండి. చిన్న మనకు మన సెల్ఫ్ బయోగ్రఫీ రాసుకుంటూ కొన్ని పేర్లు అలా ఉండిపోతాయి కదా, అలా కొన్ని గుర్తుండిపోతాయి. ఓకే.